మీరు తీసుకోవడానికి చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో మీరు ఎవరు చట్టానికి కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ ఇవ్వాలి కాదండి మాట్లాడుతున్నాడండి ఒకవేళ నేను ఏంటంటే మీరు నా కొడుకు గురించి ధైర్యం ఉన్నప్పుడు ఎమ్మెల్యే కంప్లైంట్ ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని ఫోన్ చూపించినా డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. అడిగితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మళ్ళీ. వన్ టు వన్ అడగమను అన్నయ్య, నేను కాదట్లా వన్ టు వన్ తమ్ముడు చెప్పినట్టు వన్ టు వన్ అడగండి. వన్ టు వన్ అడగండి. సరే సరే అతను చెయ్యి. ఎప్పుడైనా ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీకు పలానా ప్రాబ్లం ఉందా లేకపోతే చేతి పెట్టి పనులు అని చెప్పి మీ నుంచి ఆయనకి ఆయన నుంచి మీకు ఏమైనా వచ్చారు లేదు? ఎమ్మెల్యే ఫోన్ నుంచి మీ ఫోన్కి పలానా పని ఉంది, ఇది నువ్వు చూసుకో, లేకపోతే మీ నుంచి పలానా పని ఉంది చేసి పెట్టు అని మెసేజ్లు మ్యూచువల్ తో ఒకరి నుంచి ఒకరికి వారి నుంచి మీకు మీ నుంచి ఆయనకి వెళ్ళాయా లేదా? దేని విషయం? ఈ 1.5 year లో ఈ 1.5 year లో మా పంచాయత్ సెక్రటరీ గారు 76 లక్షలకి మిస్అప్రోప్రియేషన్ చేశారు. అది చేసి నా మీద వేయాలని చూశారు. దీని మీద ఎంక్వైరీ వేయమని చెప్పేసి నేనే శ్రీధర్ని అడిగింది. నాకు కొన్ని పనులు కావాలి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి నేను టీటీడీ లెటర్ కూడా అడగలేదండి శ్రీధర్ని. ఓకే, మీ పర్సనల్ వీడియోస్ మరి సోషల్ మీడియాలోకి ఎవరు లీక్ చేశారు, ఎలా వచ్చాయి? నేనే. మీరే లీక్ చేశారు? దేనికి అంటే వన్స్ ఇదంతా చేసి లాస్ట్ లో నాకు అందరినీ దూరం చేసేసి ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటే ఎయితర్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే నా దగ్గర ఆధారాలు కావాలి. నువ్వు ఇలా చేసావరా అనేసి వాడిని నేను అడగాలన్నా సరే నా దగ్గర ప్రూఫ్లు కావాలి. లేకపోతే నువ్వెవరు నాకు తెలియదు అనేసి అంటే నేను ఎక్కడ పెట్టుకోవాలి మాకు? ఓకే, ఇంతకు ముందే మీ హస్బెండ్ తో మీరు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే పరిచయం అయినాక కొత్తగా దూరం అయింది ఏం లేదు కదా, మరి ఇప్పుడు అతను ఎలా దూరం? నేను హస్బెండ్ గురించి మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించే మాట్లాడలేదు. నేను హస్బెండ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. ఈవెన్ నా ఫ్యామిలీ, నా కొడుకు కూడా ఇప్పుడు నా దగ్గర లేరు. ఫస్ట్ విడాకులు ఏంటి? ఎవరితో అయినాయండి? నాకు తెలీదు నాకు ఫస్ట్ విడాకులు అయ్యాయి అనేసి మీరు పేరు చెప్తే నేను తెలుసుకుంటాను. ఐఎమ్ రియల్లీ ఈగర్. ఆవిడ అడుగుతున్నారు నాకు ఫస్ట్ విడాకులు కాదు, నాకు ఇప్పటిదాకా విడాకులు అవ్వలేదు, మేము తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అవ్వలేదు, లేదు ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకునేంత వరకు మీ హస్బెండ్ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారా? లేరండి. కాంటాక్ట్ లో లేనప్పుడు మీ గురించి అవసరం లేదు కదా ఆయన పట్టించుకోవడం. మీకెందుకు కాల్ చేసి మాకు బ్యాడ్ నేమ్ తెచ్చావని చెప్పేసి అంటారు? డివోర్స్ తీసుకోలేదు కాబట్టి అతను ఫర్దర్ గా లీడ్ చేసుకోవాలన్నా సరే అతనికి నాకు డివోర్స్ కావాలి. విభేదాలు వచ్చాయి, అది నా హస్బెండ్ కి నాదే అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి, అది పర్సనల్ అండి. మీరు శ్రీధర్ గురించి అడగండి. వాట్ ఐ గేవ్ కంప్లైంట్ కేసు పెండింగ్ ఉంది, డైవర్స్ కేసు కాబట్టి కొద్దిగా శ్రీధర్ గురించి బయటకు వచ్చింది. శ్రీధర్ గురించి అడగండి. నేను దగ్గర అవ్వలేదండి. నేను ఇంటెన్షనల్లీ అసలు దగ్గర అవ్వలేదు. నేను చిన్నపిల్లని కాదు, కాకపోతే ఆడపిల్లనే.
ఆడపిల్లలేదు కదా, మీకంటూ కూడా 25 years ఉన్నాయి కదా. చెప్పండి ఎంత ఉన్నాయి మేడం? చెప్పండి మీరు అడగండి. కానీ మీరు మోసపోయారు, అతను మాయ మాటలకు బెదిరించారని చెప్తే మీరు బెదిరితే భయపెడితే భయపడే వాళ్ళైతే కాదు. నేను ఏది నిరూపించాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఒక ఎవిడెన్స్ కావాలి. బ్లంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నన్ను ఇలా చేశాడు అనేసి అంటే ఇప్పుడు కూడా కూటమి ఉంది. అప్పుడు ఎలా వస్తుందండి? ఇదంతా జరగకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు? జరగడం కోసం వెయిట్ చేశారా? అంటే మీరు పెళ్లి పెళ్లి చేసుకుంటే వినండి, పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. అతను చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటే వెల్ అండ్ గుడ్. దాని తర్వాత నేను కోర్టుకు అప్రోచ్ అవ్వాలన్నా సరే, వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అవ్వాలన్నా సరే, డూ ఐ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ ఎవిడెన్స్? అవునా కాదా? మీరు ఆయన ఫ్యామిలీ తోటి మాట్లాడారన్నారు, అందరికి తెలుసని మాట్లాడారన్నారు. మొదటి నుంచి టచ్ లో ఉన్నప్పుడు మీరు డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మీ కొడుకు అంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడని చెప్పేసి మీరు వాళ్ళతోనే చెప్పానండి. మరి ఆ తర్వాత మీరు నేను వాళ్ళతోనే చెప్తే వాళ్ళు నన్ను ఆపారు. నేను మాట్లాడతాను, మేము మాట్లాడతాం అనేసి అనేవాళ్ళు. కనీసం మినిమం అతను ఫోన్ తీసుకొని నువ్వేం చేస్తున్నావురా అనేసి అతను ఫోన్ కూడా తీసుకొని చెక్ చేయలేదు. చెక్ చేసి ఉండుంటే ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. అవునే ఉన్నా మాట్లాడుతున్నా కదా, అవునే వింటాం ఓపిక చెప్పండి. సరే, జాన్ 7th నాతో లాస్ట్ గా ఏం మాట్లాడాడో నా దగ్గర రికార్డింగ్ ఉంది. షుడ్ ఐ ప్లే? అన్న కోర్టులో కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి, అది చెప్తున్నాను. కొన్ని మీరు సబ్మిట్ ఇస్తాం అంటే కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉన్నాయి. అందుకే నేను కాదు సార్, లీగల్ కొన్ని పాయింట్స్ ఉంటాయి, మీరు అడగకూడదు. కొన్ని పెట్టమని చెప్తా. నేను ప్రెస్ మీట్ కాదు సార్, మీకున్న డౌట్స్ క్లియర్ చేయాలి. చేపిస్తారు చేపిస్తారు అదేదో ఉందంటే మైక్ ఎట్లా ఉండండి, అతనేం మాట్లాడలే, అతనేం చెప్పట్లేదు అక్కడ. ఎప్పుడు అడిగా? అసలు ఆవిడ విషయమే తెలియదు కదా. మన విషయం కాదు, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నాం అన్న విషయం. తెలీదని నువ్వేగా చెప్పావు, మన విషయం తెలియదు అనేసి. నేను కోడలు నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మేము చెప్పబోయే చెప్తే అదే చెప్పావు. అప్పటి వాళ్ళకి ఇంకా నాకు పెళ్ళి అయింది అది ఇది అనేసి తెలీదు. తెలుసు. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి తెలుసా? తెలుసా? అసలు నువ్వు నేను మాట్లాడుకోవట్లేదనే కదా అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు అదే కదా చెప్తూ వచ్చావు, ఇంకెలా తెలుసు వాళ్ళకి? ఏం మాట్లాడారో చెప్పండి, క్లారిటీ లేదు, వాయిస్ మీకు పెడతాం సరే, మీకు పెడతాం లేదా మీకు పెడతాం గ్రూప్ లో పెట్టమని పెడతాం పెట్టిస్తా అదే గ్రూప్ లో పంపిస్తాం. బాగా పంపిస్తే మీరు పంపిస్తాం ఇబ్బంది. మేడం మీ ఫేస్బుక్ వీడియో చూడడం జరిగింది. నేను మీరు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అన్ని కూడా అప్పుడు చెప్పారు. మీరు ఏమన్నారు? హరాస్మెంట్ చేశారు, 5 times ప్రెగ్నెన్సీ తీయించుకున్నాను అన్నారు. ఒక్కటైనా ప్రెగ్నెన్సీ తీయించుకున్నట్టు ఏ హాస్పిటల్ రికార్డ్ అయినా ఉందా మేడం? ఉండాలో చెప్పండి మేడం, చెప్పండి. ఏ హాస్పిటల్ చెప్పండి సార్? సంజీవని హాస్పిటల్, రైల్వే కోడ్.
ఏ హాస్పిటల్? ఎప్పుడు మేడం? సంజీవని హాస్పిటల్ రైల్వే గేట్. ఎప్పుడు మేడం అది? మేడం మీరు ఐటమ్స్ అన్నారు కదా, ఒకటి చెప్పండి. ఆమె ఇంతకుముందు తిరుపతికి సంబంధించి గైనకాలజిస్ట్ చేసిన వ్యక్తి ఉన్నారు. అతను అబార్షన్ చేసుకున్నాడు. మేడం అలా చేయడం తప్పు కదా, హాస్పిటల్ వాళ్ళు ఎలా చేశారు మీకు? మేడం అబార్షన్ చేయడం హాస్పిటల్ తప్పు కదా, ఎలా